ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆ దేవాది దేవునికే చెందునుగాక. ఇంతవరకు మనం మోషే దేవుని ఆజ్ఞ చొప్పున సీనాయి అరణ్యమునందు ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు చేయించిన ఆ మహాదేవుని మందసమును గురించి 2 భాగాలు ధ్యానం చేశామండి. ఇప్పుడు 3వ భాగంలో మరికొన్ని మాటలను సంభాషించుకుందాం. ఎబెనెజరు అనే స్థలములో ఇశ్రాయేలు వారికి ఫిలిష్తీయులకు యుద్ధము జరిగినప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారిని ఓడించటమే కాకుండా వారి మందసాన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. మందసాన్ని పట్టుకెళ్లిన 7 నెలల తర్వాత అదే సమయంలో ఫిలిష్తీయులు మరలా ఇశ్రాయేలు వారిపై దండెత్తి వచ్చారు. ఆ యుద్ధములో ఇశ్రాయేలు వారి పక్షమున అప్పటికి వారిపై న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు గారు దేవునికి చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఫిలిష్తీయుల దండి మీద భయంకరమైన ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడు. అంటే దేవుడు ఆ ఉరుముల ద్వారా ఫిలిష్తీయులను అయోమయంగా చేసినందున ఆ రోజు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారిపై ఓడిపోయారు. ఆ తర్వాత ఇశ్రాయేలు వారి అవిధేయతను బట్టి వారిపై ఎవరో ఒకరు ఎప్పుడు యుద్ధానికి వచ్చేవారు. అలాంటి సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ వృద్ధుడైపోయిన సమూయేలు గారి దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ లోకరీత్యా అందరికీ రాజులు ఉన్నట్లుగా మాకు కూడా ఒక రాజుని ఏర్పరచండి అని అడిగారు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మాకు ఒక రాజు కావాలని ఎందుకు అడిగారంటే అప్పటికి ఇంకా న్యాయాధిపతుల పరిపాలన కొనసాగుతుందండి. రాజుల పరిపాలన అప్పట్లో మొదలు కాలేదు. మోషే మోయాబు దేశంలో మరణించిన తరువాత మోషే పరిచారకుడైన యెహోషువ నాయకత్వంలో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరూ కానానుకు చేరారు. ఆ తరువాత కాలంలో యెహోషువ తన మరణానికి ముందే దేవుని ఆజ్ఞ చొప్పున దేశమంతా 12 గోత్రాల వారికి పంచిపెట్టిన తరువాత వారందరికీ నిత్యము ధర్మశాస్త్రం బోధిస్తూ వచ్చాడు. అలాగా యెహోషువ తన మరణము వరకు బోధించాడు. ఇంకా యెహోషువ మరణానంతరము వారిలో ఒక క్రొత్త జనాంగము పుట్టారు. అలాగా పుట్టిన వారు అక్కడ ఉన్న అన్యులతో సహవాసం చేసి దేవుని దుర్మార్గంగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ క్రొత్త జనము ఎవరంటే ఇశ్రాయేలు వారికి ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణమందు జన్మించిన వారే ఈ కొత్త తరం వారు. ఇక్కడ మనం ఒక మాటను గుర్తు చేసుకుందామండి. ఆనాడు మోషే నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందుకొని బయలుదేరిన ఆ 6 లక్షల జనాభాలోని వారందరూ కానానుకు చేరలేదండి. 6 లక్షల మందిలో కేవలం 2 వ్యక్తులు మాత్రమే వాగ్దాన భూమికి చేరుకున్నారు. వారెవరంటే యెహోషువ, కాలేబు. ఆ విధంగా పాత తరం అంతరించి క్రొత్త తరం పుట్టుకొచ్చారు. ఇలాంటి వారంతా దేవునికి అవిధేయులై యెహోవా దేవుడిని గురించి వారి పితరులు చెప్పిన మాటలు కూడా వినకుండా పాపపు అక్రమాలతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన నేత్రములతో సారించి చూసి ఆ ప్రజలలో ఉన్న నీతి పరులను ఏర్పరచుకొని ఆ ప్రజలపై న్యాయాధిపతులుగా ఏర్పరిచాడు. అలాగా ఆ న్యాయాధిపతి మరణించిన తరువాత మరలా వారిపై క్రొత్త న్యాయాధిపతిని నియమించటం జరిగేది. ఈ న్యాయాధిపతులు క్రొత్త తరం ప్రజలైన ఇశ్రాయేలు వారికి ధర్మశాస్త్రం బోధిస్తూ సన్మార్గంలో నడిపించడమే కాకుండా వారికి రక్షకులుగా ఉండేవారు. అంటే అవసరం అయితే యుద్ధాలు కూడా చేసి వారిని రక్షిస్తూ ఉండేవారు. వీరినే జడ్జెస్ అని కూడా అంటారు. న్యాయాధిపతులు బతికినంత కాలం వారంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు. వారు మరణించిన తరువాత మరలా అంతలోనే దేవునికి అవిధేయులుగా జీవించేవారు. ఆ విధంగా దేవుడు వారిపై 12 మంది న్యాయాధిపతులను ఏర్పరిచాడు. వీరిలో దెబోరా అనే ఒక స్త్రీ కూడా న్యాయాధిపతిగా ఉండి 40 సంవత్సరాలు మంచి పరిపాలన చేసింది. ఆ కొత్త తరం ఇశ్రాయేలు వారిపై దేవుడు 12 మంది న్యాయాధిపతులను నియమించాడు. వారు ఈ న్యాయాధిపతులు 410 నుండి 450 సంవత్సరాల వరకు ఇశ్రాయేలు వారిపై న్యాయాధిపతుల పరిపాలన కొనసాగిందండి. అలాగా దేవుని ప్రవక్త అయిన సమూయేలు గారు కూడా అప్పటి కాలంలో వారిపై న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలు వారిని దేవుని వైపు నడిపించాడు. ఆ విధంగా వారితో పాటు సమూయేలు గారు ఉన్నంతకాలం ఇశ్రాయేలు వారు యెహోవా తండ్రి యందు భయభక్తులు కలిగిన వారైనందున
సమూయేలు గారు మరణించే వరకు ఏ శత్రువులు కూడా ఇశ్రాయేలు వారిపై యుద్ధానికి రాలేదండి. వీరు ఎప్పుడైతే దేవునికి అవిధేయులు అవుతారో వెంటనే దేవుడు వారిపై శత్రురాజులను పంపించేవాడు. ఆ శత్రురాజులు ఇశ్రాయేలు వారిపై దండెత్తి వచ్చినప్పుడు వారు పండించిన పంటలను దోచుకొనటమే కాకుండా వారి పంట పొలాలన్నీ ధ్వంసం చేసుకుంటూ వెళ్ళేవారు. దేవుడు ఆనాటి ఇశ్రాయేలు వారిని ఎందుకంతగా బాధ పెట్టేవాడంటే, ఈ పరిస్థితుల్లోనైనా ఈ ప్రజలు నా వైపు తిరిగి నాకు విధేయులుగా ఉంటారేమో అన్న ఒక నిరీక్షణ కలిగిన వాడైనందున వారిని అంతగా ఇబ్బంది పెట్టాడు. అయినా ఇశ్రాయేలు వారు దేవుని వైపు తిరగని వారిగా ఉండి దేవుడిని ఆశ్రయించకుండా వారంతా కలిసి వృద్ధుడైన సమూయేలు గారి దగ్గరకు వచ్చి ఈ లోకరీతిగా మాపై ఒక రాజును నియమించమని అడిగారు. అప్పుడు ఇశ్రాయేలు వారు అడిగిన మాటలకు సమూయేలు గారు ఎంతగానో వ్యధ చెంది దుఃఖిస్తూ ఈ విషయమై దేవునికి మొరపెట్టుకున్నాడు. సమూయేలు గారు ఎందుకు అంతగా వ్యధ చెందాడంటే, రాజులకు రాజు పరలోకపు రాజు అయిన యెహోవా వారికి రారాజుగా ఉండి వారిని సంరక్షిస్తుంటే అది చాలదన్నట్లుగా ఈ లోకపు రాజు కావాలని వారు కోరుకున్నందున సమూయేలు గారు వారి భ్రష్టత్వమును బట్టి దుఃఖితుడయ్యాడు. అప్పుడు పరమతండ్రి మాట్లాడుతూ, సమూయేలు, నీవెందుకు దుఃఖించుచున్నావు? నీవు దుఃఖించవద్దు. అయినా ఇశ్రాయేలు వారు రారాజునైన నన్ను కాదని ఈ లోకపు రాజు కావాలి అని అడిగి నన్ను తృణీకరించారు. కానీ సమూయేలు, ఇశ్రాయేలు వారు నిన్ను తృణీకరించలేదు కదా అని మాట్లాడుతూ, సమూయేలు, వారిపై ఈ లోకపు రాజు ఉంటే వారి స్వతంత్రాన్ని పోగొట్టుకొని రాజులకు ఊడిగం చేయాల్సి వస్తుంది, రాజుకు ఎన్నో సపర్యలు చేయాల్సి వస్తుంది. కనుక ఈ మాటలను నా మాటలుగా వారికి తెలియపరచు అని చెప్పాడు. కానీ ఈ లోకపు రాజే మాకు కావాలి అంటే సమూయేలు ఇశ్రాయేలు వారి కోరిక చొప్పున వారిపై బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడైన సౌలును నా ప్రజలైన ఇశ్రాయేలు వారిపై రాజుగా అభిషేకించమన్నాడు. అలాగన సమూయేలు గారు దేవుని ఆజ్ఞ చొప్పున సౌలును యూదా ఇశ్రాయేలు వారిపై రాజుగా అభిషేకింపచేశాడు. ఆ విధంగా సౌలు పరిపాలించటం మొదలుపెట్టిన తరువాత కొంతకాలానికే సౌలు దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. అంతటా యెహోవా తండ్రి కోపోద్రిక్తుడై సౌలును రాజస్థానము నుండి తొలగించి నాకిష్టమైన వారిని వారిపై రాజుగా నియమించు అని దేవుడు సమూయేలు గారితో చెప్పాడు. ఆ రాజు ఎవరంటే, నీవు బెత్లెహేముకి వెళ్ళి అక్కడ ఉన్న యెషయికి కలిగిన 8 మంది కుమారులలో కనిష్ఠుడైన దావీదును నా ప్రజలపై రాజుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నీవు బెత్లెహేముకి వెళ్ళి దావీదును నా ప్రజలపై రాజుగా అభిషేకించు అని దేవుడు సమూయేలు గారికి ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పిన విధంగా బెత్లెహేముకి వెళ్ళి యెషయికి కలిగిన 8 మంది కుమారులలో నుండి దేవుడు దావీదును ఎన్నుకున్నందున సమూయేలు గారు దావీదును రాజుగా అభిషేకించాడు. అలాగా సమూయేలు ప్రవక్త గారు 2 రాజులను అభిషేకించాడు. అయితే సమూయేలు సౌలును రాజుగా అభిషేకించిన కాలంలో ఆ మందసము అబీనాదాబు ఇంటిలోనే ఉంది. కానీ సౌలు ఆ మందసాన్ని తాను పరిపాలించే యెరూషలేముకు తెచ్చుకోవాలని అసలు ఆలోచించలేదు. ఆయనకు అలాంటి ఆలోచన కూడా రాలేదండి. ఎందుకంటే దేవుడు తనను త్రోసివేసి దావీదును రాజుగా ఎన్నుకున్నాడని సౌలు రాజు దావీదుపై ఈర్ష్యపడి సక్రమమైన పరిపాలన చేయకుండా తాను పరిపాలించిన 40 సంవత్సరాలు కూడా దావీదును చంపాలనే చూశాడు. ఇది తెలుసుకున్న దావీదు సౌలు నుండి తప్పించుకొని కొండలలో, గుహలలో, అరణ్యములలో దాగి బతికాడు. అయితే మనకు ఒక ఆలోచన కలుగుతుందండి. దావీదు తన 15 సంవత్సరాల వయసులో గొల్యాతునే చంపాడు కదా, మరి ఈ సౌలును చంపలేడా అని మనం అనుకుంటే దావీదు సౌలును చంపాలంటే క్షణం పట్టదు. కానీ సౌలు రాజు సమూయేలు గారితో అభిషేకింపబడ్డాడు కనుక ధర్మశాస్త్ర ప్రకారం అభిషేకించిన వారిని ముట్టకూడదు అన్న భావనతో దావీదు సౌలును చంపలేదండి. ఆ తరువాత సౌలు రాజు రాను రాను దేవునికి అవిధేయుడై భ్రష్టుడైపోయాడు. అదే సమయంలో ఫిలిష్తీయులు సౌలు రాజుపై యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధము గిల్బో పర్వతంపై జరిగింది. ఆ యుద్ధములో దేవుడు సౌలుకు పట్టిన భ్రష్టత్వమును బట్టి సౌలును ఎడబాసినందున గిల్బో పర్వతంపై జరిగిన ఆ యుద్ధములో సౌలు తన కుమారులిద్దరూ కూడా ఫిలిష్తీయుల చేతిలో ఒక్కరోజే మరణించారు.
యుద్ధములో సౌలురాజు మరణించిన తరువాత దావీదు చాలా దుఃఖాక్రాంతుడై ఆ తర్వాత దేవునికి ప్రార్థించి, ప్రభువైన యెహోవా, నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉండమంటావు అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు దావీదుకు హెబ్రోను వెళ్ళమని సెలవిచ్చాడు. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, మన రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇశ్రాయేలును నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండు అని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పారు. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలు వారి మీద రాజొకటికై వారు దావీదునకు పట్టాభిషేకం చేశారు. అలాగా దావీదు 30 ఏండ్లు వాడై పరిపాలించటం ఆరంభించాడు. అలాగా దావీదు మహారాజు యూదా ఇశ్రాయేలు వారిపై 2వ రాజుగా అభిషేకింపబడ్డాడు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ విధంగా సౌలు కాలములో న్యాయాధిపతుల పరిపాలన ముగించబడి రాజుల పరిపాలన కొనసాగింది. ఇంకా ఇప్పుడు దావీదు మహారాజు ఆ మహాదేవుని మందసమును తీసుకుని రావటం గురించి సంభాషించుకుందామండి. దేవుని సన్నిధి అనే ఆ మహాదేవుని మందసము యొక్క ప్రయాణము గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి. ఇశ్రాయేలు వారు సీనాయి అరణ్య మార్గమునందు ప్రయాణిస్తున్న సమయంలో దేవుడు మోషేను హోరేబు పర్వతంపైకి పిలిచి పరలోక దర్శనమును అనుగ్రహించి అక్కడ మోషేకు మందసము యొక్క స్వరూపమును చూపించి, మోషే, నీకు నేను చూపించిన విధముగానే మందసమును చేయించు అని చెప్పి దానిని ఎలా చేయాలి, ఏ ఏ కొలతలతో చేయాలి అన్న సంగతులన్నీ దేవుడు మోషేతో చెప్పిన మందసము తయారీ గురించి నిర్గమాకాండములోని 37, 38వ అధ్యాయముల అంతటిలో వివరించటం చూస్తామండి. మోషే దేవుడు చెప్పిన విధంగా సీనాయి అరణ్య మార్గములో మందసమును గుడారమును తయారు చేయించిన తరువాత మందసమునకు ఎవరెవరు ఏ పరిచర్యలు చేయాలి, సీనాయి అరణ్యము నుండి వారంతా ప్రయాణించే సమయాలలో ఆ మందసాన్ని ఉంచే గుడారమును ఎవరెవరు విడదీసి ఎవరెవరు ఏ విధంగా మూసుకుపోవాలి అనేది మందసానికి తగిన కట్టడలు, ఆజ్ఞలు, ఆచారాలు, నిబంధనలు, నియమాలు, యాజకత్వము ఎవరెవరు చేయాలనేది అనే అంశముల గురించి మాటలు విన్నామండి. గుడారం యొక్క పరిచర్యకు, మందసము యొక్క యాజకత్వమునకు, మందసము గుడారముల పనులన్నింటిలో కూడా ఒక్క లెవీ గోత్రికులు మాత్రమే చేస్తారు. ఎందుకంటే లెవీయులు దేవుని సొత్తు కనుక మందసానికి ఎవరు ఏ పని చేయాలన్నా లెవీయుల వంశముల వారే చేయాలి. అలాగా దేవుడు వారిలో ఎవరికి ఏ పని ఏర్పాటు చేశాడో వారే ఆ పని చేయాలి. కానీ లెవీయులైన వారిలో ఏర్పాటు చేయని వారు చేస్తే వారు వెంటనే మరణిస్తారు. ఆ విధంగా దేవుని సన్నిధి అయిన మందసాన్ని మోయటానికి మాత్రం లెవీయులలో ఉన్న కహతీయుల వంశముల వారు మాత్రమే మోయాలి తప్ప ఇంకా ఎవరు మందసాన్ని మోయరాదు, తాకరాదు. ఆనాటి ఇశ్రాయేలు వారు ప్రయాణించే కాలంలో మందసాన్ని మోసుకుంటూ ప్రయాణించారు, కానీ ఏ బండి మీద ఎక్కించకూడదు. లెవీయుల వంశములోని వారైన కహతీయులు మాత్రమే మందసాన్ని మోసుకొని వెళతారు. కానీ వారు కూడా మందసాన్ని తాకరు. మందసానికి 2 ప్రక్కల అమర్చి ఉన్న కుక్కెములలో కర్రలు దూర్చి ఆ కర్రలతో బోయేవాళ్ళు పల్లకీని మోసుకుంటూ పోతున్నట్లుగా ఈ కహతీయులు కూడా అలాగే మోసుకొని వెళుతూ ఉండేవారు. ఈ కహతీయులు ఎవరంటే యాకోబు 3వ కుమారుడైన లేవీకి పుట్టిన కుమారులలో కహతు ఒకరు. ఈ కహతు సంతానమే కహతీయులు అంటారు. ఈ కహతీయులు యాకోబుకు ముని మనమలైతే లేవీకి మనవల సంతానముల వారవుతారు. అలాగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని మోసుకుంటూ దేవుడు వారికిచ్చిన వాగ్దాన భూమి అయిన కానాను దేశమునకు చేరినప్పుడు ఈ మందసాన్ని కానాను దేశములోని షిలోహు అనే పట్టణములో ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరిన తరువాత ధర్మశాస్త్రమును మరచి దేవునికి అవిధేయులై పాప మార్గములు నడుస్తున్నందున దేవుడు వారిపైకి ఫిలిష్తీయులను పంపించాడు. ఆ యుద్ధములో ఇశ్రాయేలు వారు అపజయము పొందారు. ఆ తరువాత ఫిలిష్తీయులు మందసమును కూడా
వారి స్వాధీనంలోనికి తీసుకొన్నారు. షిలోహు నుండి ఎబెనెజరు అనే యుద్ధభూమి యందు దేవుని మందసమును పట్టుకొని అశ్షోదు అనే పట్టణమునకు తీసుకుని వెళ్ళారు. దేవుని మందసము యొక్క ప్రభావం వలన వారికి చాలా ఇబ్బందులు కలిగాయి. అలాగా మందసము ఎక్కడ ఉంటే వారికి బాధలు కలిగాయి. అందును బట్టి ఫిలిష్తీయులు ఎబెనెజరు అనే యుద్ధభూమిలో చెరపట్టిన ఆ మందసము అశ్షోదుకు, అక్కడ నుండి గాతుకు, గాతు నుండి ఎక్రోనుకు, ఏక్రోను నుండి బెత్షెమెషు వాడైన అబీనాదాబు ఇంటికి చేరింది. అయితే ఈ మందసము యొక్క ప్రభావము ఫిలిష్తీయులను బాధపరిచింది, కానీ బెత్షెమెషు వాడైన లెవీయుడైన అబీనాదాబు ఇంటి వారిని మాత్రం బాధపరచలేదు. అలాగా లెవీయుడైన అబీనాదాబు ఇంటిలో 20 సంవత్సరాల పాటు మందసము వారింట్లో ఉంది. మందసము అబీనాదాబు ఇంటికి చేరే నాటికి 7 నెలలు ఫిలిష్తీయుల బంధకాలంలోనే ఉంది. అప్పటి కాలంలోని ఇశ్రాయేలు ప్రజలలో రాజుల పరిపాలన లేదు, కానీ దేవుడు వారిపై న్యాయాధిపతుల పరిపాలన జరిగించాడు. అప్పుడు వారిపై దేవుని ప్రవక్త అయిన సమూయేలు గారు వారికి న్యాయాధిపతిగా ఉంటూ దేవుడు తెలియపరిచిన మాటలన్నీ ఇశ్రాయేలు వారికి ధర్మశాస్త్రమును బోధిస్తూ వారిని దేవుని వైపు తిప్పాడు. అయితే ఇశ్రాయేలు వారి కోరికను బట్టి దేవుడు వారిపై రాజులను నియమించాడు. మొదటి రాజు సౌలైతే ఆయన మరణానంతరము దావీదు ఇశ్రాయేలు వారిపై రెండవ రాజుగా అభిషేకింపబడ్డాడు. అప్పటికి ఇశ్రాయేల్ దేశము విభాగింపబడనందున ఉమ్మడి రాజ్యముగా ఉన్న ఆనాటి ఇశ్రాయేల్ దేశమునకు దేవుడు తన ప్రజలపై దావీదును రెండవ రాజుగా సమూయేలు ప్రవక్త గారి ద్వారా అభిషేకింపచేశాడు. దావీదు రాజైన కొలది కాలమునకే బెత్షెమెషులో కిరిత్యారీములో కొండపై అబీనాదాబు ఇంటిలో ఉన్న ఆ మహాదేవుని మందసమును దావీదు పురమునకు తీసుకుని రావాలని ఒక ఆలోచన కలిగింది. దావీదుకు ముందు రాజుగా ఉన్న సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు వారిని పరిపాలించాడు, కానీ ఆ 40 సంవత్సరాల కాలములో దేవుని మందసమును గురించి ఆలోచించలేదు, అసలు పట్టించుకున్నది లేదు. దావీదు మహారాజు దేవుని యందు భయభక్తులు కలవాడు కనుక దావీదు రాజు అయిన వెంటనే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి మందసమును గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి 30,000 మంది శూరులను ఏర్పరచుకుని కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అను నామము పెట్టబడిన ఆ మహాదేవుని మందసమును తీసుకుని రావటానికి గాను బయలుదేరి గిబియాలోని అబీనాదాబు ఇంటికి వెళ్ళిన తరువాత దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించారు. అబీనాదాబు ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులైన ఉజ్జా అనే వ్యక్తి, అహ్యో అనే వ్యక్తి బండికి ముందర నడుస్తూ వచ్చారు. ఆ విధంగా ఉజ్జా, అహ్యో అనువారు బండిని తోలుచుండగా బండికి ముందర దావీదు ఇశ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రతో దావీదు గారు చేయించిన నానా విధములైన వాయిద్యాలు వాయించుచుండగా యెహోవా సన్నిధిని దావీదును ప్రజలు కూడా నాట్యమాడుతూ వారంతా ముందుకు సాగిపోవచ్చుండగా అంతలోనే మందసము గల ఆ బండికి కట్టిన ఎడ్లు నాకోను కళ్ళమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఆ కుదుపులో మందసము జారి పడుతుందేమో అన్నట్లుగా తనకు తెలియకుండానే ఉజ్జా మందసాన్ని తన చేతితో పట్టుకున్నాడు. అంటే ఆసరాగా తన చెయ్యితో మందసాన్ని తాకాడు. అంతలోనే దేవుని ఆగ్రహము ఉజ్జాపై రవులు కొనగా వెంటనే ఉజ్జా తాను చేసిన పొరపాటును బట్టి అబీనాదాబు కుమారుడైన ఉజ్జా మందసము దగ్గరే పడి మరణించాడు. అది చూసిన దావీదు యెహోవా తండ్రి ఉజ్జాకు విధించిన మరణాన్ని బట్టి ఎంతో వ్యాకులపడి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఇప్పటికీ ఆ స్థలానికి అదే పేరు కలిగి ఉందండి. పెరెజ్ ఉజ్జా అంటే ఉజ్జా వినాశనము అని అర్థం. అయితే మనకు ఇక్కడ ఒక ఆలోచన వస్తుందండి. ఏమిటంటే లెవీయుడైన అబీనాదాబు కుమారుడైన ఉజ్జా మందసము పడిపోతుందేమో అన్న భావనతో ఉజ్జా అనుకోకుండా అప్రయత్నంగా మందసము వైపుకు తన చేయిని ఆసరాగా ఆనించి ఉన్నందుకే దేవుని కోపాగ్ని రగులుకొని ఉజ్జాను అక్కడికక్కడే మరణింపచేశాడు కదా. మరి ఎబెనెజరు అనే యుద్ధ ప్రాంతంలో ఇశ్రాయేలు వారికి ఫిలిష్తీయులకు జరిగిన యుద్ధమునందు ఫిలిష్తీయులు ఆనాటి ఇశ్రాయేలు వారిని ఓడించి ఇశ్రాయేలు వారి మధ్యన ఉన్న మందసాన్ని కూడా చెరపట్టి ఎట్లంటే అట్లా తీసుకెళ్లారు కదా.
మరి వారిలో ఎవరు మరణించలేదే అని మనకు ఒక ఆలోచన వస్తుందండి. కానీ వారిని ఎందుకు మరణానికి అప్పగించలేదంటే దేవుని మందసం యొక్క ఆజ్ఞలు, నిబంధనలు, కట్టడలు, వాటి విధులు ఫిలిస్తీన్లకి ఏమీ తెలియదు కనుక దేవుడు వారిని మొత్తాడు, కానీ మరణానికి అప్పగించలేదండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క భ్రష్టత్వమును బట్టి దేవుడు తనకు తానుగా వారి మధ్యకి వెళ్ళాడు. అన్యులైన ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళినప్పుడు దేవుడు వారందరినీ మరణానికి అప్పగింపలేదు, కానీ గడ్డలతో ముత్తాడు. దేవుడు వారిని గడ్డల ద్వారా పెట్టిన బాధలు, వారి యొక్క కేకలు ఆకాశానికి అంటుకున్నంతగా వేదన పడ్డారు. వారి దేవత అయిన దాగోని గుడిలో మందసం ఉంచినప్పుడు వారి దాగోని దేవత ముక్కలై మందసం ఎదుట బొర్లా పడినను వారు దేవుని యొక్క మహిమను, ఘనతను గుర్తించలేని గుడ్డివారయ్యారు. వారందరినీ గడ్డలతో మొత్తిన దేవుని మందసం యొక్క శక్తిని గుర్తించలేని అంధులుగా ఉన్నారు. ఆ మహాదేవుడు అన్యులైన వారంతా ఆయన్ని తెలుసుకుంటారని అనుకున్నాడు, కానీ ఆ బుద్ధిహీనులు గుర్తించలేకపోయారు. మరి ఉజ్జా ఎందుకు మరణించాడంటే ఆనాడు అబీనాదాబు ఇంటిలో దేవుని మందసము 20 సంవత్సరాలు ఉన్న వారు ఆ మహాదేవుని మందసాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా చూడకుండా దేవుని సన్నిధి అయిన ఆ మందసాన్ని వారింటిలో ఉన్న ఒక సామాను మాదిరిగా చూశారు. కానీ ఆ మందసమునందు ఎలాంటి ప్రత్యేకత కానీ పరిశుద్ధత కానీ కనపరచకుండా ఆ 20 ఏళ్ళు ఒక మామూలు వస్తువులాగా మందసాన్ని చూశారండి. అది దేవుని శక్తి సామర్థ్యాలు కలిగిన మందసం అని వారు ఏమాత్రం లివీలైనా కానీ కూడా వారు గుర్తించలేకపోయారు. ఇంకా పైగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి మందసాన్నే ఆపాలని చూశాడు కనుక ఉజ్జా మరణించటం జరిగింది. మందసాన్ని బట్టి ఉజ్జా మరణించటంలో దావీదు రాజు గారి పొరపాటు కూడా చాలా ఉందండి. ఎలాగంటే మందసము విషయంలో దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రంలో ప్రత్యేకంగా వ్రాయించాడు. మందసాన్ని మనుషులే మోయాలి, కానీ ఏ బండి కూడా ఎక్కించకూడదు, ఎవరూ తాకకూడదు. దేవుని మందసమును తీసుకుని రావాలి అని అనుకున్నారు, కానీ ఏ నియమాలతో ఆ మందసాన్ని తీసుకొని రావాలి అనే దాని గురించి దావీదు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ లేవీయులు కానీ ఒకరికొకరు సంప్రదించుకోలేదు. వారు కూడా చెప్పలేదు. దేవుని ఆజ్ఞకు విరోధంగా మందసాన్ని మోయకుండా క్రొత్త బండి ఎక్కించటం, అది జారుతుందేమో అని ఉజ్జా తాకి మరణించటం అనే ఈ విషయాలలో దావీదు రాజు లేవీయులు మందసము తెచ్చే విషయంలో చాలా పొరపాటు చేశారు. దేవుడు మందసము యొక్క పనులకు లేవీయులలో ఎవరిని ఏ పనికి ఏర్పరిస్తే వారే చెయ్యాలి, కానీ వేరే వారు చేస్తే వారు లేవీయులైనా సరే వెంటనే వారు మరణిస్తారు అని దేవుడే ఎన్నో మార్లు మోషే ద్వారా చెప్పించటం చూస్తాము. మందసాన్ని తీసుకుని రావలసిన పద్ధతిలో తీసుకుని రాలేదు కనుక ఉజ్జా మరణించాడు. మందసాన్ని లేవీయుల సంతానంలో నుండి కహతీయులు అనువారు మాత్రమే మందసాన్ని తాకకుండా పల్లకీని మోసే విధంగా కర్రలతో మోయాలి. మందసాన్ని తాకకుండా మోయాలి. ఒకవేళ పొరపాటున వారు తాకినా కూడా మరణిస్తారు. ఈ తప్పిదము జరిగినందున దావీదు ఎంతగానో వ్యాకులపడి ఆ మందసాన్ని దావీదుపురమునకు తీసుకుని వెళ్లకుండా ఒబేదేదోము అనే వాని ఇంటిలో ఆ మందసాన్ని ఉంచి వెళ్ళిపోయాడు. ఒబేదేదోము అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు అని అర్థం అండి. అయితే అసలు ఒబేదేదోము ఎవరు అనేది కూడా చరిత్ర ప్రకారంగా కొన్ని మాటలు మనము సంభాషించుకుందాం. ఈ ఒబేదేదోము గాతు వాడైన గొల్యాతు పట్టణానికి చెందినవాడు. అంటే ఈయన గాతు పట్టణంలో నివసించినవాడు. ఈయన అన్యుడైన దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడండి. ఈయనకు ఇశ్రాయేల్ దేవుడు ఎలా తెలుసు అని మనం అనుకుంటే గాతులో లేవీయులు, కహతీయులు ఎక్కువగా నివసించారు కనుక ఒబేదేదోముకు సీనాయి అరణ్యములో మోషే చేయించిన మందసమును గురించి, ఆ మహాదేవుని గురించి ఎంతో కొంత తెలుసు కనుక ఆ మందసాన్ని తన ఇంటిలో ఉంచుకోవటానికి హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు. లేవీయులకు భూమి యందు స్వాస్థ్యం లేదు కనుక దేవుడే వారి స్వాస్థ్యమై ఉంది. అందుని బట్టి ఒక్కొక్క గోత్రము వారు వారి స్వాస్థ్యములో నుండి లేవీయులు నివసించడానికి కాను తత్తిమా గోత్రాలు వారు వారి పశు సంపదల కొరకు కొన్ని పట్టణాలను వారు ఉండటానికి కేటాయిస్తారు. ఈ కట్టడ దేవుని ఆదేశమై ఉంది. ఎందుకంటే ఈ లేవీయులకు
రాజులు రాజ్యాలతో పనిలేదు కనుక దేవుని సేవే వారి స్వాస్థ్యము. అలాగా గాతులో అనేక మంది లెవీయులు, వారి వంశములకు చెందిన కహతీయులు నివాసం చేశారు. వారి మధ్యలోనే ఒబేదేదోము నివసించినందున మందసం యొక్క ప్రాధాన్యత కొంత తెలుసు కనుక మందసాన్ని ఇంటిలోకి స్వచ్ఛందంగా చేర్చుకున్నాడు. కనుక ఈయన్ని ఒక గొప్పవాడిగా పరిగణించబడ్డాడు. ఎలాగంటే, అమ్మో, ఈ మందసాన్ని బట్టి ఉజ్జా మరణించాడు, దీనిని ఎవరింటను చేర్చుకోవటం లేదు, వాళ్ళకే లేని భారము నాకెందుకు అని అస్సలు అనుకోకుండా దావీదు గారు మందసాన్ని తన ఇంటిలోకి చేర్చుతుంటే ఎంతగానో సంతోషించాడు. అంతేకాకుండా దావీదు గారికి కూడా ఒబేదేదోము యొక్క మంచితనం గురించి తెలుసు కనుక ఆ మందసాన్ని వారింటికి చేర్చారు. ఈ ఒబేదేదోమును గురించి ఎన్నో రెఫరెన్స్లు వ్రాయబడి ఉంటాయి, కానీ ఈయన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆత్మదేవుడు వ్రాయించిన కొన్ని మాటల గురించి మాత్రం మనం తెలుసుకుందామండి. లెవీయుడైన అమినాదాబు ఇంటిలో ఈ మందసము 20 సంవత్సరాలు ఉంది, కానీ వారు దేవునితో ఆశీర్వదించబడ్డారని వాక్యంలో వ్రాయబడి ఉండలేదండి. కానీ ఆ మందసము అన్యుడైన ఒబేదేదోము ఇంటికి వచ్చిన 3 నెలలకే దేవుడు వారి కుటుంబమును బహుగా ఆశీర్వదించాడని వాక్యంలో చూస్తాము. అన్యుడైన ఈ ఒబేదేదోము మందసాన్ని బట్టి 3 నెలలు తన ఇంటిని ఒక పవిత్ర పరిశుద్ధ స్థలంగా మారిస్తే, అబీనాదాబు ఇంటిలో 20 సంవత్సరాల ఆ మందసము ఉన్న ఆ ఇంటిని పవిత్రపరచలేదు, పరిశుద్ధపరచలేదు. అందును బట్టి వారికి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వలేదు. ఈ ఒబేదేదోమును ఓబేదు ఏదోము అని కూడా పిలుస్తారండి. ఈయన అన్య దేశం నుండి వచ్చిన ఒక అన్యుడైన ఒక హీరోగా, ఒక గొప్పవాడు అని పరిగణించారు. ఎందుకంటే ఈయన ఎన్నిక లేని గిత్తీల దేశమైన గాతు నుండి వచ్చిన విదేశీయుడు అని సమూయేలు గ్రంథములో 2వ అధ్యాయం 19లో చూస్తాము. గిత్తీయుడైన ఈ ఒబేదేదోము తన ఇంటిలోనికి దేవుని మందసము వచ్చిన తర్వాత ఆ మహాదేవుని మందసాన్ని బట్టి 3 నెలలు తన ఇంటిని పరిశుద్ధమైన పవిత్ర స్థలంగా మార్చాడు. దేవుడు ఒబేదేదోము అంతరంగములోని హృదయ పరిశుద్ధతను బట్టి దేవుడు ఆ ఇంటిని అన్నింటిలో బహుగా ఆశీర్వదించాడు. ఆ తర్వాత దావీదు రాజు దేవుడు ఒబేదేదోమును యొక్క సమస్తమంతటిలో బహుగా ఆశీర్వదించాడని దావీదు తెలుసుకొని మరలా వచ్చి ఒక పద్ధతి ప్రకారంగా మందసాన్ని దావీదుపురమునకు చేర్పించిన తరువాత దావీదు రాజు ఒబేదేదోముకు దేవుని మందసము విషయంలో ఆయనకు ఉన్న పరిశుద్ధత, పవిత్రత, ఆసక్తిని బట్టి దావీదు రాజు మందసాన్ని ఉంచిన గుడారమనే మందిరమునకు ఒబేదేదోమును సెక్యూరిటీ గార్డుగా, ద్వారపాలకునిగా నియమించాడు. అంతేకాకుండా దావీదు రాజు ఒబేదేదోము ఇంటి నుండి మందసమును దావీదుపురమునకు తీసుకుని వెళ్లే సమయంలో ఒబేదేదోము, ఆయన కుమారులు, సోదరులు కూడా భక్తి శ్రద్ధలతో ఆ మందసాన్ని వెంబడించి దావీదుపురమైన సియోనుకు చేరారు. అప్పుడు రాజు వారికి అందరికీ దేవుని యందు ఉన్న ఆసక్తిని గమనించి వారందరినీ దేవుని పరిచర్యలో పాలి భాగస్థులుగా చేశాడు. అన్యుడైన ఒబేదేదోము తాను ప్రేమించే మందసం విషయంలో అన్యులైన తన కుటుంబంలోని వారికి అందరికీ దేవుని మందసం యొక్క మహిమ, ఘనత, శక్తి, సామర్థ్యాలను గురించి తెలియపరిచినందున వారు వారి కుటుంబాలన్నీ యెహోవా తండ్రికి విధేయులై ఆ తండ్రి ప్రేమను పొందుకున్నారంటే ఈ ఒబేదేదోమే వారినందరినీ ప్రభు అయిన యెహోవా చెంతకు చేర్చి వారిని దేవుని యందు భాగ్యవంతులుగా చేశాడండి. ఇక్కడ మనం గమనిస్తే అన్నీ తెలిసిన లెవీయుడైన అబీనాదాబు వారి బిడ్డలకు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుపలేదు. కానీ అన్యుడైన ఈ ఒబేదేదోము తాను తెలుసుకున్న దేవుని ప్రేమను తన కుటుంబమునకే కాకుండా తన తోబుట్టువులను కూడా దేవుని చెంతకు చేర్చినందున ఈ ఒబేదేదోమును ఒక హీరోగా పరిగణించారు. అంతేకాకుండా ఒబేదేదోము దేవుడిని ఎంతగానో ప్రేమించాడో అంతే విధంగా దావీదు గారు ఆలయంలో లెవీయులతో సమానంగా అన్నింటిలో ఒబేదేదోమునే కాకుండా ఆయన సంతానముల వారిని, వారి సహోదరుల సంతానముల వారిని కూడా ఆలయ పరిచర్యలో పాలిభాగస్థులయ్యారు. ఈ మాటలు 1 దినవృత్తాంతం 16వ అధ్యాయం
37-38లో మనం చూస్తామండి. ఇంకా కూడా దేవుని స్తుతించటములో, దేవునికి స్తోత్ర గీతములు ఆలపించే అధిపతి అయిన ఆసాపు సరసన ఒబేదెదోమును దేవుడు ఉంచాడండి. ఆసాపు రాగమెత్తినప్పుడు లెవీలతో పాటు స్వరమండలము, సితారా వాయించటానికి గాను దేవుని కృపను బట్టి దావీదు ఒబేదెదోమును ఏర్పరిచాడు. అంతేకాకుండా దేవుని మందస్రం ఎదుట నిత్యము అనుదినము జరిగే స్తుతి ఆరాధన సేవలో ఆసాపు క్రింద ఒబేదెదోమునే కాకుండా ఆయన సహోదరులైన 68 మందిని దేవుని మందిర సేవకు నియమింపబడ్డారు. అలాగా దేవుని ఆశీర్వాదము ఒబేదెదోమును బట్టి అన్యులైన ఆయన సహోదరులను, వారి సంతానము వారైన 68 మందిని దేవుని సన్నిధికి నడిపించిన వాడు ఈ ఒబేదెదోము. ఎలాగంటే అన్యుడైన ఒక విదేశీయుడు తన ఇంటిని దేవునికి ఒక పవిత్ర ఆలయంగా ఎలాగా పరిగణించాడో, అలాగే దేవుడు ఎన్నిక లేని అన్యుడైన గిత్తీయుడైన ఒబేదెదోమును లెవీలతో సమానంగా తన సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. ఇలాంటి అద్భుత క్రియలను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆ మహాదేవుని స్తుతించిన వారు ఎవరుంటారండి? ఆనాటి కాలంలో దావీదు మహారాజు గారు దేవునికి ఏర్పరిచిన స్తుతి గీతాల ఆరాధన నియమాలను ఏర్పరిచి వాటన్నింటికి పెద్దగా ఆసాపును ఏర్పరిచాడు. వారిలోనే ఆసాపు చేతి క్రింద అన్యుడైన ఒబేదెదోము ఉండటం అనేది ఎంతటి సౌభాగ్యం, ఎంతటి అదృష్టం, ఎంతటి బాధ్యత అండి. ఎందుకంటే దేవుడు తన సేవ కొరకు ఏర్పరచుకున్న లెవీయులతో పాటు అన్యుడైన ఒక విదేశీయుడైన ఒక అన్యునికి ఇంతటి ప్రాముఖ్యత కలిగించాడు అంటే అదంతా మహాదేవుని కృప అని మనం తెలుసుకున్నాము. దేవుడు లెవీల ఇంటిలో ఉండలేదు, కానీ అన్యుడైన ఒబేదెదోము ఇంటిలో ఉండటానికి ఇష్టపడ్డ ఆ మహాదేవుని ప్రేమకు వందనాలు, అభివందనాలు, శతకోటి స్తోత్రాలు చెప్పుకుందామండి. దావీదు మహారాజు ఒబేదెదోము ఇంటికి వెళ్ళి దేవుని సన్నిధి అయిన యెహోవా మందసమును ఉత్సవముతో ఎంతో ఆర్భాటంగా సీయోను అనే దావీదు పురమునకు తీసుకుని వచ్చేటప్పుడు యెహోవా మందసమును మోయివారు 6 అడుగులు వేసినప్పుడు ఎద్దు, క్రొవ్విన దూడను బలి అర్పణ ఇచ్చారు. అలాగా మందసము ఒబేదెదోము ఇంటి నుండి దావీదుపురమునకు చేరే వరకు అలాగనే 6 అడుగులకు ఒకసారి ఎద్దును, క్రొవ్విన దూడను బలి అర్పించారు. రాజైన దావీదు కృతజ్ఞతతో నారతో చేయబడిన ఏఫోదును ధరించుకొని తన శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యము చేశాడు. అలాగా దావీదు రాజును ఇశ్రాయేలు ప్రజలందరూ ఆర్భాటముతో బాకానాదములతో యెహోవా మందసమును తీసుకుని వస్తున్నప్పుడు, యెహోవా మందసము దావీదుపురమునకు చేరిన సమయములో సౌలు కుమార్తె దావీదునికి మొదట భార్య అయిన మీకాలు బాకానాదముల యొక్క ధ్వనితో దావీదుపురమునకు వచ్చిన మందసమును చూద్దామని కిటికీలో నుండి చూసినప్పుడు, యెహోవా మందసము ఎదుట నారతో చేసిన ఏఫోదును ధరించుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై మందసము ఎదుట నాట్యమాడటం తన ఇంటి కిటికీ నుండి చూసిన సౌలు కుమార్తె అయిన దావీదు మొదటి భార్య అయిన మీకాలు దావీదును తన మనసులో హీనంగా చూసింది. అంటే దేవుని ఆత్మానుసారుడైన దావీదును చిన్న చూపు చూసింది. దావీదు తన రాజును అన్న సంగతి కూడా మర్చిపోయి రాజవస్త్రములు తీసివేసి నారబట్టలు ధరించుకొని గంతులు వేస్తూ మీకాలు అవమానకరంగా ఆలోచించింది. మందసము సీయోను అనే దావీదుపురమునకు వచ్చినప్పుడు దావీదు మందసము కొరకు ఏర్పరిచిన గుడారములో మందసమును మధ్యన ఉంచి దావీదు రాజు దహన బలులు, సమాధానార్థ బలులు యెహోవా సన్నిధిని అర్పించిన తరువాత దావీదు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామములో అక్కడ చేరిన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆశీర్వదించి యెహోవా మందసము యొక్క సన్నిధికి కూడి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యము, ఒక్క ద్రాక్ష పండ్లు ఆడ అందరికీ పంచిపెట్టిన తరువాత అక్కడికి చేరిన ప్రజలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంతటా దావీదు తన ఇంటి వారిని కూడా దీవించడానికి వెళ్ళినప్పుడు సౌలు కుమార్తె దావీదు భార్య అయిన మీకాలు దావీదుకి ఎదురు వచ్చి యెహోవా తండ్రి అభిషేకించిన ఆమె భర్తను చూసి ఆనందించవలసింది పోయి దావీదుతో ఈ విధంగా మాట్లాడింది: హీనమైన స్థితిలో ఉన్న
పనికత్తెలు చూస్తూ ఉండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలు వారికి రాజువైన నీవు ఈరోజు నీ బట్టలు తీసివేసి ఎంత ఘనంగా కనపడ్డావు అని మీకాలు దావీదును అపహాస్యం చేసింది. అంతటా దావీదు మీకాలుతో మాట్లాడుతూ, దేవుడైన యెహోవా నీ తండ్రిని నీ తండ్రి సంతతిని విసర్జించి ఇశ్రాయేలు వారైన తన జనుల మీద నన్ను అధిపతిగా ఏర్పరచుకున్న ఆ యెహోవా సన్నిధిని నేను నాట్యము చేశాను. ఇంతకంటే ఎక్కువగా నేను తృణీకరింపబడిన వాడనై నీ దృష్టికి నేను అల్పుడినై నీవు పలికిన పనికత్తెల దృష్టికి ఘనమైన వానిగా ఉందునని దావీదు మీకాలుతో చెప్పాడు. అంతటా దావీదు మీకాలును ఆశీర్వదించకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే మరణము వరకు మీకాలుకు పిల్లలు కలుగలేదు అని వాక్యంలో వ్రాయబడి ఉందండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ తరువాత దావీదు మీకాలు చెంతకు వెళ్ళాడో లేదో మనకు తెలియదు, కానీ మీకాలు మాత్రం దావీదు పలికే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంది. దావీదు అప్పటికి 32 లేక 33 సంవత్సరాల వయసు గల యుద్ధవీరుడు. దేవుని దృష్టిలో దావీదు అతి సుందరమైన వాడు, మహాబలాఢ్యుడు. అన్నింటికన్నా దేవునికి ఆత్మానుసారుడే కాకుండా దేవుని కృపలో సమూయేలు ప్రవక్త గారితో దేవునికి అభిషేకింపబడిన వాడు, ప్రార్థనాపరుడు, కీర్తనాకారుడు. అంతటి గొప్ప భర్త భార్యను దీవించడానికి వెళితే మీకాలు దేవునికి హృదయానుసారుడైన దావీదునే హీనపరిచింది అంటే మీకాలు ఎంతటి దౌర్భాగ్యురాలండి. మీకాలు చాలా అందమైనది కనుక గాతువాడైన గొల్యాతును దేవుని నామములో ఓడించినందున ఆనాడు సౌలు రాజు ప్రకటించిన విధంగా మాట తప్పకుండా మీకాలును దావీదునికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఆ తరువాత సౌలు రాజు యొక్క దుష్టత్వమును బట్టి దావీదును చంపాలని చూస్తూ ఉన్నప్పుడు దావీదు సౌలు కంటపడకుండా అరణ్యములలో, కొండలలో, గుహలలో దాగుకుంటూ జీవించాడు. అలాంటి సమయంలో సౌలు దావీదుపై ద్వేషంతో తన కుమార్తె అయిన మీకాలును వేరే వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేసి పంపించాడు. సౌలు మరణానంతరము దావీదు మరలా తన భార్య అయిన మీకాలును తన దగ్గరకు చేర్చుకున్నాడు. దావీదు మహారాజుకు మొదటి భార్య అయిన మీకాలంటే ఎంతో ప్రేమ, కానీ మీకాలకు లేదు, అస్థిరత్వము కలిగినది కనుకనే ఆమె సంతానము లేని గొడ్రాలుగానే ఉందండి. ఆ రోజుల్లో సంతానం లేని వారిని సమాజము శాపగ్రస్తులుగా చూసేవారు. ఆ విధంగానే ఇక్కడ మీకాలు శాపగ్రస్తురాలుగానే బిడ్డలు లేని దానిగా ఉండిపోయింది. ఆమె ఎంతటి అందగత్తైనా ఆమె అందమంతా అడవి కాచిన వెన్నెలయ్యింది. ఎందుకంటే అంతటి గొప్ప భర్తను కాదనుకున్న మీకాలు ఎంతో దురదృష్టవంతురాలుగా ఉండిపోయింది. ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు సంభాషించుకున్నాము అంటే దావీదు జీవము గల ఆ మహాదేవుని మందసం ఎదుట నాట్యం చేశాడని మీకాలు దావీదును అవమానపరిచింది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మీకాలు ఒక విధంగా మందసాన్ని కూడా అవమానించినట్లే కనుక అంత అందమైన మీకాలు సంతానము లేని శాపగ్రస్తురాలుగా ఉండిపోయింది. అలాగా ఆమె జీవితము అడవిలో కాచిన వెన్నెల మాదిరిగా ఉండిపోయిందండి. దీనిని బట్టి చూస్తే దేవుని సన్నిధి అయిన మందసాన్ని కానీ ఆయన ఘనమైన నామమును కానీ తక్కువ చూపు చూసిన దేవుని బిడ్డలను అవమానపరిచిన వారి మీద దేవుని శాపం తప్పక వస్తుంది అని మనం ఈ మాటలను బట్టి తెలుసుకుంటామండి. దావీదు మహారాజు నివసించే కాలంలో దావీదుపురమునందు దావీదు దేవుని మందసానికి ఏర్పరిచిన ఒక ప్రత్యేకమైన గుడారంలో ఉంచిన దేవుని మందసమును రాజైన దావీదు మరణానంతరము దేవుని ఆజ్ఞ చొప్పున సొలొమోను కట్టించిన యెరూషలేములోని దేవాలయంలో ఉన్న గర్భగుడి నందు సొలొమోను ఆ మందసమును కెరూబుల మధ్యన ఉంచాడు. సొలొమోను రాజైన తరువాత దేవాలయం కట్టడం పూర్తి చేసి మందసమును దేవాలయంలో పెట్టడానికి గాను సొలొమోను రాజు ఇశ్రాయేలీల గోత్రకర్తలను వారి వారి కుటుంబ పెద్దలను అందరినీ సమకూర్చి మందసము విషయమై వారితో మాట్లాడి ఏతనీము అనే 7వ నెలలో పండుగ కాలములో సీయోను అనే దావీదుపురమునందు ప్రత్యక్షపు గుడారములో ఉన్న దేవుని మందసమును లెవీయులైన యాజకులు ఎత్తి తీసుకుని వస్తున్నప్పుడు రాజైన సొలొమోను, యాజకులు, ప్రజలు
అందరూ సమకూడుకొని మందసమునకు ముందు నిలువబడి లెక్కింప సఖ్యముగాని గొర్రెలను ఎద్దులను బలి అర్పణ చేశారు. తరువాత ఆ నిబంధన మందసమును దేవాలయంలోని గర్భాలయమునందు ఉన్న అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద యాజకులు ఆ ఒడంబడిక అనే ఆ నిత్య నిబంధన మందసమును ఉంచారు. వెంటనే యెహోవా తేజో మహిమ దేవుని మందిరం అంతా నిండుకొని పోయింది. ఈ మాటలు 2వ దినవృత్తాంతం 5-6 అధ్యాయాల్లో చూస్తామండి. దేవుని తేజో మహిమతో నిండిన షకీనా మేఘము యొక్క మహిమా ప్రభావము గల ఆ తేజస్సు ఎదుట యాజకులు సేవ చేయటానికి కూడా నిలవలేకపోయారు. అది చూసిన రాజైన సొలొమోను ఇశ్రాయేలు ప్రజల పెద్దలు నిలిచి ఉన్నప్పుడు సొలొమోను ఈ విధంగా ప్రార్థించాడు. నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చి నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక అని సొలొమోను రాజు స్తుతించి దేవుని మందసం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఒక గొప్ప ప్రార్థన చేసి ప్రజలందరినీ దేవుని నామములో దీవించి ఆశీర్వదించాడు. ఆనాడు దేవుని మందసము బలిపీఠం ఎదుట నిలువబడి సొలొమోను రాజు చేసిన గొప్ప ప్రార్థన 6-7 అధ్యాయాల్లో మనం చూస్తామండి. సొలొమోను చేసిన ప్రార్థనలో కేవలం వారి ప్రజల కొరకే కాదు, కానీ ఒక గొప్పవాడని కాదు, తక్కువవాడని కాదు, అందరి కొరకు కూడా ఒక గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేయటం మనం వాక్యంలో చూస్తామండి. మనం ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రార్థన చదువుతుంటే మనం కూడా విజ్ఞాపన ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటాము. దేవుడు పూర్వములో ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు సీనాయి అరణ్యములో క్రీస్తుకు పూర్వం 3500 సంవత్సరాల క్రితం చేయించిన ఆ మహాదేవుని మందసము సొలొమోను రాజు కాలములో ఆయన కట్టించిన దేవాలయములోని గర్భగుడి నందు అతి పరిశుద్ధ స్థలములో మందసము పెట్టబడింది. సొలొమోను మహారాజు కాలములో గర్భగుడిలో పెట్టించిన నిబంధన మందసము ఆ తర్వాత కొంతకాలానికి కనిపించలేదు. ఎలాగంటే ఐగుప్తు బానిసత్వము నుండి విడిపింపబడి కానానుకు చేరిన ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ధర్మశాస్త్రమును మరిచిన వారయ్యారు. దేవుడు వారికి ఏ పనులు చేయవద్దు అని ఆ 40 సంవత్సరాలు మోషేతో బోధింపచేశాడో అవే పనులు చేసి దేవునికి విరోధులై పాపాత్ములయ్యారు. అప్పుడు దేవుడు వారి దగ్గరకు అనేక మంది ప్రవక్తలను పంపించి పాప మార్గము విడిచి దేవుని మార్గంలో నడవమని చెప్పించినా ఏ ఒక్కరే విననందున దేవుడు వారిపైకి నెబుకద్నెజరు రాజును యెరూషలేముపైకి దండెత్తి వచ్చేటట్లు చేస్తాను అని ఇశ్రాయేలు వారితో చెప్పండి అని దేవుడు యెహెజ్కేలు యిర్మీయా ప్రవక్త గారితో చెప్పించిన ఆ దుష్ట ప్రజలు అస్సలు చెవియొగ్గలేదు, వినలేదు. అయితే ప్రవక్త అయిన యిర్మీయా గారికి అన్నీ తెలుసు కనుక ఈ పాప ప్రజలను యెరూషలేమును నెబుకద్నెజరు రాజు యెరూషలేముపైకి దండెత్తి వచ్చినప్పుడు సర్వం దోచుకొని దేవాలయాన్ని నిర్మూలం చేస్తాడని దేవుని ఆత్మ కలిగిన యిర్మీయా ప్రవక్త గారు ముందే తెలుసుకొని నెబుకద్నెజరు యెరూషలేముపైకి దండెత్తి రాకముందే ముందు జాగ్రత్తగా ఆ మహాదేవుని నిబంధన మందసమును భూమి క్రింద సొరంగాలు తవ్వించి ఆ సొరంగాల ద్వారా ఆ మందసాన్ని ఎవరూ కనుగొనలేని ఒక రహస్య ప్రదేశమందు సురక్షితంగా ఉంచాడు అని ఆనాటి యూదా మత గ్రంథాల ద్వారా తెలుసుకున్నారు. అయితే ఆ మందసం యొక్క ఉనికిని మాత్రం ఇంతవరకు ఎవరూ కనుగొనలేకపోయారు. కానీ ఆ మందసము దేవాలయం క్రింద ఉన్న ఒక సొరంగ మార్గంలో ఉందని కొందరు, పురాతన గ్రంథాలు దొరికిన కుమ్రాన్ గుహలలో దాచి ఉంచారని కొందరు, మోయాబు పర్వతం క్రింద ఉందని కొందరు, అసలు ఆ మందసము ఒలీవుల కొండ కింద దాచి ఉందని మరికొందరు, ఆ మందసము ప్రభువుని సిలువ వేసిన కల్వరి కొండ కిందే దాచి ఉంచారని మరికొందరు. ఇలాగా కనబడని ఆ నిబంధన మందసాన్ని గురించి అనేక రకాలుగా పండిత మేధావులు, చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా దేవుని మందసము మాత్రము యెరూషలేము దాటి ఎక్కడికి పోలేదు, ఎక్కడున్నా అది దేవుని పట్టణమైన యెరూషలేములోనే ఉంది అని చరిత్రకారులు రూఢిగా చెప్తున్నారు. వారంతా ఖచ్చితంగా ఎలాగా చెప్తున్నారంటే క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు యెరూషలేముపైకి దండెత్తి వచ్చినప్పుడు దేవాలయంలోని సర్వ సంపదలు దోచుకొని ఆలయాన్ని నిర్మూలం చేశాడు. కానీ మందసాన్ని తీసుకెళ్లలేదు. ఎందుకంటే ఆ మందసాన్ని ముందుగానే ప్రవక్తలు దాచి ఉంచారని, అయితే వారు ఎక్కడ దాచి ఉంచారనేది ఈనాటికి ఎవరికి తెలియని రహస్యంగానే ఉంది. మరలా కూడా ఆ మందసమునకు
ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ఆ మందసానికి ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ స్థలమును దేవాలయం కట్టేటప్పుడే సొలొమోను రాజు నిర్మించి ఉన్నాడని చరిత్ర చెప్తుంది కనుక ఆలయం క్రిందే భద్రంగా ఉండవచ్చు అన్న భావన కూడా కలిగి ఉన్నారు. ఏది ఏమైనా క్రీస్తుకు పూర్వం సుమారు 3500 సంవత్సరాల క్రిందట సీనాయి అరణ్యములో దేవుని ఆజ్ఞ చొప్పున మోషే చేయించిన ఆ నిబంధన మందసమైతే ఉంది, కానీ అది ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలీదు, ఆ దేవునికే తెలుసండి. కానీ దేవుని మందసం మాత్రం తప్పకుండా బయటపడుతుందని, దేవుడు చెప్పినట్లుగా 3వ ఆలయ నిర్మాణం జరుగుతుందని, అప్పుడు ఆ మందసము ఆలయంలోకి వస్తుందని అందరి నమ్మకమై ఉంది. ఈ విధంగా ఆనాటి ఇశ్రాయేలు వారికి దేవునికి మధ్యన ఉన్న ఒడంబడిక, దేవుని సన్నిధి, నిత్య నిబంధన అని అనేక పేర్లు కలిగిన ఆ మహాదేవుని మందసము సీనాయి అరణ్యము నుండి వాగ్దాన భూమి అయిన కానానికి చేరిన తరువాత షిలోహు అనే ప్రవచనాల పట్టణంలో మొదటగా పెట్టబడింది. అక్కడ నుండి ఎబెనెజరు అనే యుద్ధభూమిలో నుండి ఫిలిష్తీయుల చేతికి పట్టబడి అషోదుకు చేరింది. అషోదు నుండి గాతు పట్టణానికి చేరి, గాతు నుండి ఏక్రోను పట్టణానికి చేరింది. ఏక్రోను నుండి బెత్షెమెషు వాడైన యెహోషువ పొలమునకు చేరి, అక్కడ నుండి కిర్యత్యారీములో కొండపై నివాసముంటున్న లెవీయుడైన అబీనాదాబు ఇంటికి చేరి 20 సంవత్సరాలు వారింటిలోనే ఉంది. అక్కడ నుండి ఒబేదెదోము ఇంటికి చేరిన 3 నెలలకు దావీదు రాజు వచ్చి ఆ మందసముని తీసుకెళ్లి సీయోను అనే దావీదు పురమనందు ఏర్పరచిన ప్రత్యక్షపు గుడారములో ఆ దేవుని మందసమును ఉంచాడు. ఆ తరువాత రాజైన సొలొమోను దేవుని ఆజ్ఞ ప్రకారం తన తండ్రి దావీదు చెప్పిన విధంగా యెరూషలేములోని మోరియా పర్వతంపై దావీదు రాజు కొండపై ఉన్న ఓర్నాను పొలమును కొని దాని మీద సొలొమోను కట్టించిన ఆలయమందు గర్భగుడిలో ఆ నిబంధన మందసమును ఉంచారు. ఆ తర్వాత కాలంలో నెబుకద్నెజరు రాజు యెరూషలేం పైకి దండెత్తి వచ్చే నాటికి ఆ మందసము ఇంకా కనిపించకుండా పోయింది. అది ఎక్కడ ఉందో కూడా ఈనాటికి ఎవరికీ తెలియదు, కానీ ఎక్కడ ఉందనేది మాత్రం ఆ దేవాది దేవునికే తెలుసండి. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ నిబంధన మందసము ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఆ మందసాన్ని ఈ తరం వారమైన మనం చూడలేకపోయినా మన తర్వాత తరముల వారు మాత్రం తప్పక చూస్తారు అనేది అందరి నమ్మకమై ఉంది. సీనాయి అరణ్యము నుండి మొదలైన మందసము యొక్క ప్రయాణములో యెరూషలేం చేరుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. పరలోక సన్నిధిగా ఎంచబడిన ఆ మహాదేవుని అతి పరిశుద్ధ మందసమును గురించి, మందసము యొక్క ప్రభావము, ప్రాముఖ్యతను గురించి, మందసము సీనాయి అరణ్యము నుండి ఆ 40 సంవత్సరాల కాలంలో యెరూషలేం వచ్చే వరకు మందసము చేసిన ప్రయాణం గురించి తెలుసుకున్నామండి. ఇంతవరకు పుటమ వేయబడిన ఈ మాటలను విన్నవారిని మహాదేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించిన విధంగా ఆ మహాదేవుడు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆ దేవుని వేడుకుంటున్నానండి. అయితే మనం కూడా దేవుని ఆశీర్వాదాలు ఒబేదెదోములాగా పొందుకోవాలంటే ఆ పరిశుద్ధ మందసము మన హృదయం అనే దేవాలయంలో ఉంటేనే ఆశీర్వదించబడతామండి. హల్లెలూయా, ఆమేన్. అందరికీ వందనాలు.